పప్ప ఏం చేస్తున్నావు? వ్యవసాయం. యోగా. ఓకే, ఒక విషయం అడగాలి. మైండ్ ఆడే డ్రామా అని చెప్తా అని అన్నావు కదా. చాలాసార్లు చెప్పాను. మైండ్ ఒక డ్రామా క్వీన్ అని నేను ముద్దుగా పిలుస్తున్నాను. అందరి మైండ్. అయితే నా అబ్జర్వేషన్లో ప్రముఖంగా అది 3 డ్రామాలు ఆడుతుంది. 3 యూనివర్సల్గా 3 డ్రామాలే ఆడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది అందరికీ వర్తిస్తుంది. అందరికీ వర్తించేది ఏదైనా సత్యం కాబట్టి ఆ 3 డ్రామాలు ఏమిటి అనేది సరదాగా చెప్తా, ఆలోచించుకోండి. ఇప్పుడు మైండ్ ఏదైనా అనుకుంటుంది, అది ఎట్లా చెప్తుంది? మాటను ఉపయోగించి. ఒక వ్యక్తి భూమి మీద ఒక్కడే ఉన్నాడు అనుకో, గొడవలు ఉండవు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, మొహం మార్చుకోవాలని ఉండవు, నిరాశలు ఉండవు, ఏముండవు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనిషి ఇంకో మనిషితో కలిసి జీవిస్తున్నాడు కాబట్టి. సో ఎంత కాదనుకున్నా మనిషి సంఘజీవి, అట్లాగే మనిషి ఒక దొంగజీవి కూడా. మరి ఈ మైండ్ ఆడే డ్రామా ఏంటంటే ఏదైనా ఒక ఇద్దరి మధ్యన, లేదా కుటుంబంలో సభ్యుల మధ్యన, స్నేహితుల మధ్యన, ప్రేమికుల మధ్యన వచ్చినప్పుడు అది 3 నిర్ణయాలకు వస్తుంది. మొట్టమొదటి వచ్చే జనరల్ నిర్ణయం చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏంటంటే ఇంకా నాకు అనవసరం అంటుంది. ఇక ఫస్ట్ స్టేట్మెంట్ అది ఇట్ బిగిన్స్ విత్ నాకు అనవసరం. ఇన్ని రోజులు నేను పట్టించుకున్నా, ఇక మీద నాకు అనవసరం, నాకు అవసరం లేదు, నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, నాకు అవసరం లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ నాకు చెప్పొద్దు. ఇక అంతవరకు అన్నింటినీ పట్టించుకుంది అది. కానీ సడన్గా దానికి ఏమంటారు, ఒక అంతులేని వైరాగ్యం వచ్చేసి నాకు అవసరం లేదు. ఎప్పుడన్నా రావచ్చు, జస్ట్ నీ మాట చెల్లకపోతే వస్తుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఎవడేమనుకున్నా నాకే అనుకోవడం యోగం. అట్లా అనుకుంటారు అనుకుంటే రోగం స్టార్ట్ అయ్యింది. నువ్వు అనవసరం కలగజేసుకుంటావు, నువ్వేదో ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు తప్పుగా అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏదో మాట అంటారు, నువ్వు మనసు నొచ్చుకుంటావు, నువ్వేదో అంటావు, వాళ్ళు ఏదో ఏడుస్తారు, నువ్వు బాధపడతావు. తర్వాత ఇదంతా అయిన తర్వాత ఏముంటుంది, ఇక మీద నాకు అనవసరం, బ్రేకప్, నాకు అనవసరం. ఆ తర్వాత ఎవరో వచ్చి చెప్పారు, ఆ ఫ్రెండ్ నాకు అనవసరం, చెప్పకు, నాకొద్దు అంటే నా మనసు ఇరిగిపోయింది. ఇట్లాంటి మాటలు, ఇట్లాంటివి ఏవైనా, హీ బ్రోక్ మై హార్ట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ హిమ్, उसके बारे में मत बताओ यार, भाड़ में जाए वो, ఇట్లా అంటుంది. నాకు వద్దురా అయ్యా, నాకు వద్దు, ఇట్లా ఫస్ట్ స్టేజ్ అన్నట్టు. చాలామంది ఫస్ట్ మైండ్ ఆడే డ్రామాల్లో ఇది ఒక డ్రామా అని గుర్తించరు, కానీ యూనివర్సల్గా ఇదే చేస్తారు. సినిమాలో చూసిన ఇదే ఉంటుంది. ఇప్పటి నుంచి నాకేం చెప్పొద్దు, నాకు అనవసరం, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది లాస్ట్ ఇది కాదు, ఇది ఫస్ట్. అనవసరం. డ్రామా అవసరం లేదు కదా. బట్ దిస్ ఈజ్ వాట్ హ్యూమన్ మైండ్ సేస్. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో తెలియక, ఎట్లా సామరస్యం క్రియేట్ చేయాలో తెలియక, నీకు ఇంపార్టెన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో తెలియక వద్దనుకుంటుంది, అవసరం అంటే ఇగ్నోర్ చేస్తుంది. అంటే మైండ్ మాత్రమే ఇగ్నోర్ చేస్తుంది అదా. అంతే. ఇంతసేపు అతిగా పట్టుకున్నా, ఇప్పుడు వదిలేయాలనుకుంటున్నాను. అనవసరం, నాకొద్దు, నాకు చెప్పొద్దు, నువ్వు ఆ పిదర్సి జాయి, డోంట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ హిమ్, నెవర్ అగైన్, ప్లీజ్ డోంట్, నాకొద్దు, నాకు అవసరం లేదు. ఎవడు చెప్పినా వింట, నువ్వు చెప్తే వినను. అయితే అలా చేయాలా వద్దా? చేయొద్దు, డ్రామా అని చెప్తే కదా. ఇదంతా రోగగ్రస్తమైన మనసు చేసే పని. అటాచ్మెంట్ వల్ల పడే బాధ, ఆ బాధ నుంచి పారిపోవడం అంతా మైండ్ చేస్తాం, తెలియదు దాన్ని. ఇక్కడ మనకు చిన్నప్పటి నుంచి మూలని చెప్పలే. ఇలా ఉండడం యోగం అన్నారు. ఎలా ఉండడం? ఇలా వదిలే, నాకేదో అవసరం లేదని. అది యోగం అనలే, నువ్వు మళ్ళీ విను. ఇది ఫస్ట్ది ఏంది అంటే నాకు ఇది వద్దు, చెప్పకు, వద్దు, వదిలే అని మైండ్ చెప్తుంది. ఇది ఫస్ట్ డ్రామా. మైక్ చేతిలో పట్టుకున్నావా? ఓకే, రైట్. నేను వినదలుచుకోలేదు. ఇంకంతే. ఏదేమైనా ఆ స్టేట్మెంట్ సిమిలర్గా ఉంటుంది. హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఉన్నది వదిలించుకోవాలని చూస్తుంది మైండ్. అంతే కదా. ఇప్పుడు నీకు ఇంపార్టెన్స్ లేదు, నీ మాట వినడం లేదు. సో ఫస్ట్ అస్త్రం ఏంది మైండ్ ప్రయోగించేది, నాకొద్దు, నాకు అవసరం లేదు. అన్నం మానేస్తారు కదా, నాకు అవసరం. ఫస్ట్లో ఉన్నట్టు ఉండదు ఇక మైండ్. నేను చెప్పేది ఉంటుందా ఉండదా కాదు, నోరు అట్లా అంటది. వాళ్ళ బొంద, వాళ్ళు మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకోవాల్సిందే, మళ్ళీ మాట్లాడుకోవాల్సిందే, మళ్ళీ కలిసిపోవాల్సిందే. ఎవ్వడు ఎల్లకాలం విడిపోడు. మైండ్కి కావాలి అది. ఎప్పుడు ఎట్లయితే బల్లి గోడను పట్టుకుంటుందో మైండ్ అందుంటే పట్టుకునే బతకగలుగుతుంది. ఏది పట్టుకోకుండా బతకాలంటే సత్యాన్ని పట్టుకోవాలి మైండ్.
అప్పుడు మైండ్ డిజాల్వ్ అవుతుంది. అది అల్టిమేట్, అందరి వల్ల కాదు. ఫస్ట్ది ఏంది? ఫస్ట్ స్టేట్మెంట్, నాకు అవసరం లేదు, నాకు వద్దు, నాకు అనవసరం, డోంట్ టాక్ అబౌట్ హిమ్, నేను అతన్ని చూడను, అతన్ని కలవను, నాకు ఇది వద్దు, నాకు ఎవరిచ్చినా ఓకే, నువ్వు మాత్రం ఇవ్వద్దు, నాకు నా కార్లు ఎక్కుతా, ఎవరి కారు ఎక్కుతా, సావరణ సస్తా, నువ్వు మాత్రం వద్దు, ఇట్లా ఇట్లా మాట్లాడుతుంది. ఇంకెంతే. అంటే కంప్లీట్ అబాండన్మెంట్ని కోరుకుంటుంది. అది ఎట్లా చేయాలో తెలియక మైండ్తో మాటలతో ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఫస్ట్ నాకు అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు, బట్ కలిసే ఉంటున్నారు, జస్ట్ ఇగ్నోర్ చేస్తారు. చాలా సినిమాలు ఉంటుంది కదా, హీరోయిన్ హీరోతో మాట్లాడదంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, అదొక ఫేజ్. కలిసే ఉంటారు కానీ మాట్లాడుకోరు. నాకు కోడలు పడట్లేదు అంటే ఏంది? ఒకరికొకరు అవసరం లేదు అనుకున్నారు. ఇది ఫస్ట్ స్టేజ్, యూనివర్సల్గా అందరూ చేస్తారు. సెకండ్ది మైండ్ ఏమంటుందంటే అవసరం లేదు నుంచి ఒక్క మెట్టు పైకి ఎక్కిందంటే అవసరం అనేది దానికి లేదన్నది విలువ లేకుండా పోయింది. ఇప్పుడు అవసరం లేదన్నావు, భోజనం అవసరం లేదన్నావు, అప్పుడు వచ్చి అమ్మ అడిగింది వద్దులేరా, సారీ చెప్తలేరా అంటే ఇప్పుడు నీ ఈగో సాటిస్ఫై అయింది, మళ్ళీ జీవితంలో పడ్డావు, మళ్ళీ మాట్లాడుతున్నావు, మళ్ళీ అవసరం లేదన్నావు. ఒకరోజు అవసరం లేదంటే ఎవడు పట్టించుకోలేదని, అప్పుడు దమా ఖరాబ్ అయింది దానికి. ఎందుకంటే మైండ్ అంటేనే అటెన్షన్ సీకింగ్ మెకానిజం. ఇప్పుడు అవసరం లేదన్న ఎవడు పట్టించుకోవట్లేదు కదా. ఇంకో నేను భోజనం మానేస్తున్నానంటే ఎవడు పట్టించుకోలేదు, తినేసి అందరూ పడుకున్నారు. ఇప్పుడు అటెన్షన్ లేకపోతే మైండ్కి ఏమవుతుంది? అప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఇస్తుంది మైండ్, నేను వెళ్ళిపోతా, ఐ వాంట్ టు లీవ్, నాకు అవసరం లేదు, ఈ ఇల్లు వద్దు, వెళ్ళిపోతే ఎట్లా దూరంగా వెళ్ళిపోతాను. ఇది సెకండ్ స్టేజ్. ఇది బెదిరింపు కాల్స్ అనమాట. ఇక్కడ కొందరు భయపడతారు. ఎందుకంటే అమ్మాయి అనుకో వెళ్ళిపోతా అంటే ఏమైపోతుందో, టర్మ్స్ బాగాలేవు కానీ కొంచెం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా అటు చంపబడ్డా, ఏమన్నా రేపైనా మళ్ళీ ఇంటి మీదకి వస్తుంది. అందుకని ఆ భయం చేత పోవద్దు అంటే నేను వెళ్ళిపోతా, నేను ఉండను, నేను మీతో ఉండను, నేను వేరు కాపురం పెడతా. అట్లా వేరు కాపురాలు పెడతారు, అక్కడనే కలిసే ఉండి వేరే ఇల్లు తీసుకొని ఉంటారు. దే డోంట్ వాంట్ టు లివ్ విత్ దెమ్ ఎనీ మోర్. అంటే నీవు ఎవరైతే నా వాళ్ళు అనుకున్నావో ఇక వాళ్ళని నీ మైండ్ భరించదు. ఫస్ట్ అవసరం లేదనుకున్నావు, ఆ ఇంట్లోనే పాడాను, ఇప్పుడు అసలు నాకు వద్దని వెళ్ళిపోతున్నాను. సో కొందరు ఇల్లు వదిలి పక్కింటికి వెళ్తారు, కొందరు వేరు కాపురం పెడతారు, కొందరు ఊరు వదిలి వెళ్ళిపోతారు. అంటే ఇదంతా ఫిజికల్గా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అందరికీ దూరంగా, ఎక్కడన్నా ప్రశాంతంగా ఉన్న చోటికి బతకాలనుకుంటున్నావు. నీ బొంద ఎక్కడ పోయినా నీ మైండ్ నీతోనే వస్తుంది, నీ మైండ్ నీతోనే ఉంటుంది, అది ఎక్కడికి పోతుంది. సో సెకండ్ది ఏంది? డివైడ్ అయిపోవాలనుకుంటారు, వెళ్ళిపోతా. ఫస్ట్ ఏమో అవసరం లేదు, సెకండ్ అది వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏదైనా చిన్న గొడవ నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతా. ఇంకా దానికి అలవాటు అయిపోయింది పదం. అప్పుడు అందరూ ఏమన్నారు? వెళ్ళిపోకు అన్నారా? ఒకరోజు వెళ్ళిపోతానే కూడా పట్టించుకోలే. అప్పుడు దానికి హర్ట్ అయింది ఘోర. నువ్వు వెళ్ళిపోయారు, బయట కూర్చో, వెళ్ళిపోతున్నా. ఫస్ట్లో ఏం చేశారు? వచ్చారు, వెళ్ళిపోకమ్మా, నీకు దండం పెడతామా, మన పిజ్జత్ పోతుందమ్మా, వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోతాను, వదిలిపెట్టండి, మీరు వదిలిపెట్టి వెళ్ళు. ఫైనల్గా అందరు కలిసి, పెద్దవాళ్ళు అందరు కలిసి తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు, నచ్చ చెప్పారు, ఈగో సాటిస్ఫై అయింది, నాకు ఇంపార్టెన్స్ ఉంది, నేను పోతుంటే వీళ్ళు ఆపుతున్నారని మైండ్ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు ఒక టైం వచ్చింది, వెళ్ళిపోతున్నా అంటే అందరు సినిమా చూస్తున్నారు. వెళ్ళిపోతే ఏంది ఊకే సోది అమ్మ. దాంతో దమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయినా విలువ లేదు కదా. అప్పుడు మైండ్ మూడో గేమ్ ఆడుతుంది, నేను చచ్చిపోతాను. అంతే. ఇది అల్టిమేట్ ప్రాంక్ అనుకో, లేకపోతే అల్టిమేట్ డ్రామా అనుకో, అల్టిమేట్ వెపన్ అనుకో, ఎవడిష్టం వాడిది, ఏదైనా అనుకోండి, నేను చచ్చిపోతా అంట. సో చచ్చిపోతా అన్నప్పుడు కొంచెం గూగుల్ అవుతుంది అందరికీ. వెళ్ళిపోతా అంటే కుటుంబ సభ్యులకే, చచ్చిపోతా అంటే ఎవరైనా భయపడతారు. ఇప్పుడు ఎవరైనా నువ్వు రోడ్డు మీదకి పోయి నేను చచ్చిపోతా అంకుల్ అంటే ఎవరైనా ఆపుతారు. అట్లా వద్దు బాబు, అట్లా ఎట్లా అంటావు, మీ అమ్మ నాయన ఎవరైనా అడుగుతారు కదా. నేను అన్నం తినంటే ఎవరు పట్టించుకోరు, నేను వెళ్ళిపోతానన్నా పట్టించుకోరు, ఊరు, సమాజం, ప్రపంచం. చచ్చిపోతా అంటే ఇది జనన మరణ చట్టం కాబట్టి ఆ మాట కొంచెం భయపెడుతుంది. అప్పుడు మైండ్కి ఇది భయపెడుతుంది. ఇప్పుడు ఈ డ్రామాకి ఎప్పుడైతే భయపడడం స్టార్ట్ చేస్తారో ఆ వ్యక్తులు వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికి ఆ వాడే చివరి అస్త్రం నేను చచ్చిపోతా అంటే అందరూ. ఈసారి మెల్లమెల్లగా 5-6 సార్లు నువ్వు ధమ్కిచ్చినాక నువ్వు అంటావు కానీ సావనే సావని అడవాడు. ఇప్పుడు అది స్టెప్ తీసుకుంటుంది, పోతుంది, కిరోసిన్ మీద పోసుకుంటుంది, అగ్గిపెట్ట కోసం ఎత్తులాడుతుంది, అంతలో ఎవరో వచ్చి ఆపారు. తర్వాత కొంచెం గొడవ అయింది, మైండ్కి ఫుల్ సాటిస్ఫై అయింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ గొడవ అయింది. నేను బిల్డింగ్ మీదకి వెళ్ళి పరిగెత్తుకుని వచ్చిన, తలపేసుకుని వచ్చి అందరూ పరిగెత్తుకుని వచ్చి ఇట్లా దుఃఖమైన ఎవరో పట్టుకున్నారు, ఏడుపు తుడుపులు అయింది, మైండ్కి ఫుల్ సాటిస్ఫై అయింది.
మైండ్ ఏం కోరుకుంటుంది ఇక్కడ? ఐఆమ్ ఇంపార్టెంట్, మీరు గుర్తిస్తున్నారా లేదా? నేనున్నా అని నా ఎగ్జిస్టెన్స్ని మీరు గుర్తిస్తున్నారా లేదా అంటుంది. ఇంతకుమించి ఏమీ లేదు. ఇంపార్టెన్స్ లేదనుకో మైండ్ డిసప్పియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాటిని చూస్తూ నవ్వుకునే స్టేజ్ ఆ తర్వాత అంత పొటెన్షియల్ అంత ఈజీగా రాదు. అందుకే జీవితం అనే ఒక కొలిమిలో కాగిన తర్వాతనే చిక్కుతే. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 విషయాలు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ డ్రామాలు ఆడుతూనే ఉంటారు అందరు. కారణం ఏదన్నా కావచ్చు, దందికులు కావచ్చు, బీదవాళ్ళు కావచ్చు. అతనికి ఇంపార్టెన్స్ లేదు, తన మాటకు విలువనివ్వడం లేదని తెలిసిన మరుక్షణం ఫస్ట్ అస్త్రము నాకు అవసరం లేదు, నాకు బ్రేకప్. సెకండ్ అస్త్రము నేను వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు, బ్యాక్ అందుకుని వెళ్ళిపోతా. మూడోది ఏంది? నేను చచ్చిపోతాను. ఈ మూడోది చచ్చిపోతా అన్నప్పుడు ఎప్పుడైతే రారో అప్పుడు జీవితం పట్ల వచ్చేది వైరాగ్యం అన్నమాట. అసలు నేను చచ్చిపోతానన్నా మా కుటుంబ సభ్యులు రాలే, నేను బావిలో దుంకిన ఎవరు వచ్చి తీయలేదు, నేను ఈత కొట్టుకుంటూ పైకి వచ్చిన, నాకు ఈత రాదు, ఎందుకు ఈ లైఫ్? ఈ టైంలో 2 డైమెన్షన్స్ ఉంటాయి ఎవరికైనా. ఈ స్థితి వచ్చిన తర్వాత అయితే యు బికమ్ ఎన్లైటెండ్, లేదా యు బికమ్ ఏ రిగ్రెస్డ్ పర్సనాలిటీ. నిన్ను నువ్వు నిందించుకుంటూ, బాధపడుకుంటూ, సమాజాన్ని, పేరెంట్స్ని నిరంతరం హేట్ చేస్తూ అట్లా జీవితాన్ని పరిసమాప్తి చేస్తారనమాట. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరికి ధమ్కీలు ఇవ్వకండి, కుచ్చు ఫరక్నే పడతా. కొంతసేపే వాల్యూ ఇస్తారు కుటుంబం కానీ స్నేహితులు కానీ. అన్నం మానేస్తా అంటే ఫస్ట్ సారి అడుక్కుంటారు, 5వ సారి అడుక్కుంటారు, 6వ సారి ఒక్కసారి అడుగుతారు, 10వ సారి పట్టించుకోరు. అందుకని అస్త్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, బెత్తాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడితే టీచర్కి విలువ పోతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల్ని తప్పు చేస్తే ఫస్టే చేయి చేసుకున్నారు కదా, ఆ తల్లిదండ్రులు అతిపెద్ద తప్పు చేశారు. ఇంకా చేయి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? నెక్స్ట్ మెడగోయాల్సిందే, చంపాల్సిందే. అందుకని ఎలా ఉండాలి అంటే, పిల్లలు అలరి చేస్తుంటే జస్ట్ తండ్రి వచ్చి నిలబడేట్లు. అంటే వైఫ్ నాన్న వచ్చారు, నాన్నకేదో ఇబ్బంది అనిపించింది చూడండి, ఇట్లా చూసారు సీరియస్. చూస్తే వాళ్ళు సర్దుకున్నారు. కొంతకాలం తర్వాత చూపులకు భయపడ్డం మానేశారు. అప్పుడు అన్నాడు, అప్పుడు మాట కొంతకాలం నడిచింది. ఆ మాట కూడా కొంతకాలం భయపడడం ఆపేశారు, అది కట్టేది అన్నాడు. మళ్ళీ కొంతకాలం భయపడ్డారు. ఆ తర్వాత ఎప్పటికో దెబ్బ చేయి చేసుకున్నాడు అనమాట. అల్టిమేట్ అది. అందుకని ఉత్తుత్తగానే చేయి చేసుకున్నావా, నువ్వు అంటే అల్టిమేట్ అస్త్రాన్ని ప్రయోగిస్తేవి. అందుకని ఉత్తుత్తగానే అల్టిమేట్ అస్త్రాలు ప్రయోగించొద్దు. ఊరికే నువ్వు వెళ్ళిపోతా అన్నవా, వెళ్ళిపో అంటే సస్తివి, చచ్చిపోతా అన్నవా, పో అంటే సస్తివి. నువ్వు మహా అంటే ఈ ప్రపంచంలో ఎందుకు భయపడదు తెలుసా? చచ్చిపోతా అంటే. ఇప్పుడు వెళ్ళిపోతా అంటే ఎందుకు భయపడతారు అంటే, కుటుంబ సభ్యులు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువుల దృష్టిలో ఏమైపోతారు వాళ్ళు కనుక ఒక మాట అంటే మనకు ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది, మన వంశానికి, కుటుంబానికి, మన నాన్నగారికి, ఇంట్లో వాళ్ళకి కొంచెం చెడ్డ పేరు వస్తారు, చిన్న ఫియర్ ఉంటుంది. అందుకే వెళ్ళిపోవద్దు అంటారు. యాక్చువల్గా ఎవడు వెళ్ళిపోతారన్నా ఎవడైనా ఆపడు, ఏమీ కాదు అసలు. నేను చెప్తున్నా నా అనుభవంతో, కుచ్చు ఫరక్నే పడతా. చచ్చిపోతా అంటే ఎందుకు భయపడతారంటే, ఈ చచ్చిపోయే దొంగ ముండ అడుగులు ఆయంత సూసైడ్ నోట్లో ఎవరి పేరుని చచ్చిపోతే వాడు చచ్చే గొర్రె, అందుకని భయపడతారు. నిజంగా అంతేనా? వేరే రీజనే లేదు. అయ్యో మనోళ్ళు అట్లా అసలు మనోళ్ళు లేరు, పరాయోళ్ళు లేరు. లైఫ్ ఉంది, డెత్ ఉంది, పీస్ ఉంది, డిస్టర్బెన్స్ ఉంది, వాటి మధ్య నువ్వు ఆట నడుస్తుంది. ఎవ్వరూ నీ వాళ్ళు కాదు. ఇది నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. నీకెవరూ లేరంటే నువ్వెవరు నువ్వెవరిని సొంతం చేసుకోలేవు. ఇది గుర్తుపెట్టుకో. యూ కెన్ నెవర్ ఓన్ ఎనీథింగ్. యూ కెన్ ఎంజాయ్ ద సన్, బట్ యూ కెన్ నెవర్ ఓన్ ద సన్. ఈ కూల్ బ్రీజ్ని నువ్వు ఆస్వాదించు. ఇది నాది అనుకోకు. అట్లా నేల మీద నడువు, నేల నాది అనుకోక. అందులో ఇంత తుక్కడ ఆ సగం ప్లాట్ కొనుక్కొని నాది అనుకుంటున్నాడు, మరి మిగతా నేల మీ అయ్యేదా? మరి దాని గురించి ఏం చెప్తావు అంటే, ఎంత నీది కాదు చూడు అసలు. సో ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ తెచ్చుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఈ సిల్లి విషయాల్లో ఎంతసేపు ఉంటారు, ఎంతసేపు బెదిరిస్తారు, ఎంతసేపు ధమ్కీలు ఇస్తారు, ఎవడు పట్టించుకోండి. నేను చెప్తున్నా, మీరు 2-3 సార్లు భయపెడితే భయపడతారు, ఆ తర్వాత భయపడరు. చాలామంది పేరెంట్స్ నాకు తెలుసు, మా పిల్లలు ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతారని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఏ ఎమోషన్ ఉండదు. ఒక టైం వచ్చింది ఎదురు చూస్తారా 100%. విసుగు వస్తుంది పిల్లలతో. తుని అమ్మ అనవసరంగా అన్నాయి, వీడు పుట్టినప్పుడే కండోబాయింట్ అయిపోయేది అనేది థాట్ వస్తుంది. రకరకాల థాట్స్ వస్తాయి. కానీ సమాజంలో లా అండ్ ఆర్డర్ ఉంది, దానికేమో ఎమోషన్స్ ఉండవు.
ఇప్పుడు ఎవరన్నా సూసైడ్ నోట్లో పేరు రాసి చచ్చిపోయారు అనుకో, ఆబ్వియస్గా భయం వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారు ఫస్ట్. అకారణంగా ఇప్పుడు ఎవరు మరణించి ఎవరి పేరు రాసి చచ్చిపోయినా ఎంబెడ్గా అది యూ విల్ బి పీనలైజ్డ్. తర్వాత నీ మీద ఒక కాంప్లైంట్ రైజ్ అయిపోతుంది. నువ్వు నాకు ఎవడో తెలియదండి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రయల్స్ అన్ని చూసి 6 నెలలకు సంవత్సరానికి ఇతను ఏం తప్పులేదు, వాడు బలిసి రాశాడు. కానీ ఈ 6 నెలల జీవితం మీద డిస్టర్బ్ అయిపోయింది కదా. సో ఎవరైనా ఇంట్లోకి వెళ్ళిపోతా అంటే ఓన్లీ ఫియర్ ఏమొస్తుంది, వీడు వస్తే మా మీదకి వస్తుంది. ఇంతకు మించి వేరే నువ్వు తినవా, ఉద్యోగం చేస్తావా, చేయవా, కట్టలు కడతావా, లేకపోతే ఏమి ఎవడు ఆలోచించాడు. అది అబ్సల్యూట్లీ ఎవడు ఆలోచించాడు. ఇంకోటి, అసలు వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించిన సమయం కానీ, అంత ఇంటెలిజెన్స్ కానీ, అటువంటి ఒక ఏమంటారు, ఒక కారణం కానీ ఎగ్జిస్టెన్స్లో లేదు. ఎగ్జిస్టెన్స్లో అన్నీ ఏక నిరంజనలే. దేనికది కుక్క దానికది ఉంటుంది. ఆడ భోగి కూర్చొని ఉంది, అక్కడ జోగి ఏం లేదు, అలాగే తన ఆట తను ఆడుకుంటుంది. భోగి వస్తే జోగితో ఆడుకుంటుంది. లేకపోతే జోగి చచ్చిపోయింది అనుకో, భోగి ఏమైనా ఏడుస్తుంది, 5 నిమిషాలు ఎత్తులాడుతుంది ఎక్కడో తెల్ల కుక్క అని, ఇంకో కుక్క వస్తే అంత ఆడుకుంటుంది. అంత సింపుల్. సో అందుకని నేను చెప్పాలనుకుంటున్నా, మీరు ధమ్కీలు ఇవ్వడం మొదలు పెడితే రాను రాను మీ జీవితం మీ చేతుల నుంచి జారిపోతుంది. ధమ్కీలు ఇవ్వకండి. దానివల్ల మీరు సాధించేది ఏమీ లేదు. కోల్పోయేది అనంతం ఉంది. ఫ్రెండ్స్ని కోల్పోతారు, ఫ్యామిలీని కోల్పోతారు, పీస్ని కోల్పోతారు, ఒక ప్లేస్ని కోల్పోతారు, ఒక స్థల బలం ఉంటుంది, అది మిస్ అవుతావు. ఒక్క మిస్టేక్తో నీకు బేసికల్గా ఏం జరుగుతుంది, ఈ స్థలంకి ఒక బలం ఉంటుంది, ఆ స్థలంలో బలం కోల్పోతావు. చాలామందికి ఈ విషయం, ఉదాహరణకు ఒకడు చచ్చిపోతా అని చెప్పి బెదిరిపోయి ఎక్కడో పోయి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పడి అట్లాంటిది ఇంటికి వచ్చాడు. వాడి ఇంట్లోనే వాడు ఒక శరణార్థిలా తిరుగుతాడు, వాడికి బలం కోల్పోతాడు. వాడు ఎప్పుడు వస్తుంది బలము, నీలో క్లారిటీ ఉండాలి. రమణ మహర్షి అంటే అరుణాచలం స్థలంలో బలం ఏర్పడ్డది. ఆయన కూర్చున్న రాయికో బలం వచ్చింది, ఆయన తాకిన చెట్టుకో బలం వచ్చింది, ఆయన ఒక ఆశ్రమంలో కూర్చుంటే దానికో బలం వచ్చింది. మనిషి లైఫ్ చాలా పవర్ఫుల్. కానీ మనం ఏం చేస్తాం, మనకున్న మూర్ఖత్వాలతో దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. మనం ఎక్కడ క్షేత్రంలో ఉన్నామో వీ డోంట్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. ఒక్కసారి స్థలంలో నీ బలం పోయిందనుకో, నువ్వు 50 ఏళ్ళు ఉన్నా నీకు కనబడదు ఆ వెయిట్. యూ ఫీల్ యూ డోంట్ బిలాంగ్ హియర్. ఇది నాది కాదేమో అనిపిస్తుంది. బికాజ్ అది కోల్పోయింది నువ్వే. మాటికి వెళ్ళిపోతాను వచ్చిన తర్వాత కూడా నిన్ను వేరే వ్యక్తిగానే చూస్తారు. నిన్నేమన్నారు, నన్ను తిడితేనే వెళ్ళిపోతాను, తిట్టరు అంతే, కానీ హృదయంలోకి వెళ్ళి తీసేశారు. నువ్వు ఉన్న సచ్చిన శివంతో సమానం, అట్లా ట్రీట్ చేస్తారు. నీకు బలం ఉండదు. అందుకని పీక్లాడు, సారీ చెప్పు, మళ్ళీ కలుసుకోపో, కాలు పట్టుకో, మళ్ళీ జోక్లే, వదిలిపెట్టకు, రిలేషన్షిప్ని ఎండ్ చేయకు, దాన్ని పాలిష్ చేయి, దాన్ని సింప్లిఫై. నమ్మకం కానీ అది కానీ మళ్ళీ సంపాదించుకునే టైం వల్లనే వస్తుంది అది. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు నమ్మడు. ఓన్లీ కాలం నిర్ణయిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే చిన్న కథ ఉంటుంది, అది చిన్నప్పుడు ఎప్పుడు చదివింది. ఆ కథకి నేను ఎక్స్టెన్షన్గా ఒక కథ రాశాను. ఆ కథ ఏంటంటే, ఒక ఊర్లో దొంగ ఉంటాడు. అందరూ దొంగతనాలు చేస్తారు, దొంగ 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 అంటుంటే వాడికి చాలా బాధేసి చచ్చిపోవాలనుకుంటాడు. ఈ అమ్మ, నేను చేయని వాటికి అన్నిటికీ నన్ను కొడుతున్నారు, ఒకటి దొంగతనం చేయడం నన్ను తీసుకుపోయి కొడుతున్నారు. ఆ తర్వాత ఆ ఊరిలో గురువు గారు ఉంటారు. అప్పుడు గురువుగారు అతన్ని కాపాడతారు. ఏం నాన్న అంటే, నేను దొంగతనాలు చేసేవాడిని గురూజీ, నాకు ఉంది అలవాటు, కానీ నేను చేయని వాటి కూడా కొడుతున్నారు, ఇదేంది నాన్సెన్స్, నాకు చచ్చిపోవాలనిపించిందంటే, సరే ఎక్కడ ఉంటావు అంటే, నాకు నిల్వ నీడ లేదు, నేను చేసిన పనుల వల్లనే అదంతా జరిగింది, సరే నువ్వు నా దగ్గర ఉందో పద అంటాడు. ఆ తర్వాత గురువుగారు ఏం చేస్తారు, వాడికి కీస్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇల్లు నీదనుకున్నట్టుగా ఉపయోగించుకో సరేనా అంటే. ఆ తర్వాత ఒకరోజు ఏం చేస్తాడు, వాడు ఒక చిన్న చెంబు దొంగతనం చేసి ఆ చెంబు అమ్మి మందేస్తాడు గురువుగారు తెలియకుండా. అప్పుడు గురువుగారు ఏం చేస్తారు, ఒక సీలలు కొనుక్కరారా అని చెప్పి ఒక సీలకు కూడా కొడతాడు. అలా కొడతా ఉంటాడు అనమాట. ఒక 20-30 సీలలు అయిన తర్వాత వీడు మంచి ఫ్రెండ్షిప్ నటిస్తూ ఉంటాడు. గురువుగారి కంటపడని అమ్ముకు దొబ్బుతూ ఉంటాడు. గురువుగారు సీలలు ఎందుకు కొడుతున్నారంటే, ఒక్కొక్క వస్తువు నువ్వు దొంగతనం చేసినప్పుడు దానికి గుర్తుగా ఒక సీల కొడుతున్నాను ఆయన, ఇప్పటికి 25 అయినాయి, పర్వాలేదులే, క్యారియన్ కంటిన్యూ, నేను అనలేదు దొంగ నేను, సరేనా. దాంతో వాడికి ఘోరంగా రియలైజేషన్ వస్తుంది, మరి నీ అమ్మ ఇంత మంచి క్షేత్రంలో ఇంత స్వేచ్ఛనిస్తే ఇదేందో కుక్కర్కి మంచం ఎక్కిస్తే అది ఉచ్చబోసిందంట, దానికి తెలియదు దాని విలువ. అట్లా చేసిన నాకు తప్ప బుద్ధి వచ్చింది గురువుగారు అంటే, అలాగే నాయన మరి ఏం చేస్తే నువ్వే ఆలోచించు, ఇంత దొంగతనం చేయాలంటే ఎంతో తెలివి ఉండాలి, బతకడానికి అంత తెలివి అక్కర్లే, అందులో సగం ఉపయోగించిన నువ్వు మంచి మనిషిగా మారుతావు అంటే. సరే అప్పుడు పరిగెత్తుకొని వచ్చి, గురువుగారు
నేను ఒక మంచి పని చేశానండి, ఒక చెట్టు ఎండిపోతే దానికి నీళ్ళు పోసానండి, అవునా, ఒక శీల బీకేశాను. అంటే ప్రత్యామ్నాయం దానికి. అట్లా ఒక్కొక్క మంచి పనికి శీల బీకిన తర్వాత నేను ఎన్ని మంచి పనులు చేసినా నన్ను ఇంకా దొంగనే అంటున్నారు ఏంటి గురువు గారు అంటే, చూడు గోడకు నువ్వు దొంగతనం చేస్తే శీల కొట్టాను, నువ్వు మంచి పని చేస్తే శీల బీకాను, అయినా బొక్క అట్లే మిగిలింది. మరి అదేలా లాస్ట్ అక్కడితో ఆపారు కథ. అంటే ఈ సమాజంలో నీ మీద ఒక మచ్చ పడితే పోదు అని చెప్పడానికి. నేనేమన్నానంటే అట్లేం లేదు గురువు గారు, అది పిఓపి దొరికి పెంచి మెత్తుకుంటే అయిపోతుంది. వాళ్ళు అన్నంత మాత్రం నేను దొంగది కాదని తెలుసుకున్నాను. వాళ్ళు అన్నని ఇది నేను దానికి జోడించిన కథ ఇది. వాళ్ళు నన్ను దొంగ అని జీవితకాలం అన్నా ఇంతకుముందు బాధపడేవాడిని, ఇప్పుడు బాధపడదు, ఎందుకంటే నేను కాదని తెలుసుకున్నాను. వాళ్ళకి అనే స్వేచ్ఛ ఉంది అనని, కానీ నేను కాదని తెలుసుకున్నాను. సో కాలంలో వాళ్ళు నన్ను అనడం మానేస్తారేమో, కానీ ఐ హ్యావ్ రియలైజ్ దట్ ఐఎమ్ నాట్ ఎ థీఫ్. ఇది నేను దానికి చేసిన ఎక్స్టెన్షన్ స్టోరీ. మర్చిపోతారు కూడా, అది తెలీదు, కానీ నువ్వే దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటావు. ఎవ్వరు నీ దిక్కు చూడరు, ఎవ్వరికి ఓపిక ఉండదు, కానీ నువ్వే అనవసరంగా ఒక మనిషిని నీ మనసులోకి ఆహ్వానించి ఆ మనిషికి సంబంధించిన కపోల కల్పనలు చేసి సఫర్ అవుతావు అన్నమాట. సో నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, మీరు ధమ్కీలు ఇస్తే మీ లైఫ్ మీ చేతుల నుంచి వెళ్ళిపోతుంది. నీ చుట్టూ ఉన్న 5-6 మంది హఠాత్తుగా నువ్వు విస్మరించారనుకో, నీ జీవితం సంకనాగిపోతుంది. అందుకని ఎప్పుడు ధమ్కీలు ఇయ్యకు, చిరుబురులాడు, మళ్ళీ రికన్సిలేషన్, తర్వాత నీ యొక్క స్థానబలం, క్షేత్రబలం ఉంటుంది, అది కోల్పోకు. నీ సొంత ఇంట్లో నీకు ఒక బలం ఉంటుంది. ఒక్కసారి నువ్వు తప్పు పని చేసి బయటికి పోయొచ్చావు అనుకో, నీ ఇంట్లో నువ్వు ఒక అవుట్ సైడర్గా తిరుగుతావు, నీకు తెలుస్తుంది, నీకు ఆ బరువు వెళ్ళిపోయింది, ఆ గ్రావిటీ పోయింది. బికాజ్ దానికి కారణం ఏంది, చుట్టుపక్కల వారిని అవుట్ సైడర్గా ట్రీట్ చేస్తారు, నీతో మంచిగా మాట్లాడరు, నిన్నేమన్నారు, ఎందుకంటే నువ్వు అంటే ధమ్కిలు ఇచ్చినావు కదా అన్నారు. ఇంకా ఇంతకుముందు తాగితే తాగొద్దంటే నాకెవరు చెప్పడానికి, వెళ్ళిపోతే తాగేదన్నావు. ఇప్పుడు నువ్వు తాగి నాశనం అయిపోతే నీకేం చెప్పారు, నువ్వు అడిచి గోల చేస్తున్నా ఏమన్నా, నిన్నేం వెళ్ళగొట్టట్లే, నేను అడుక్కోవట్లే. మొదటిసారి ఇగ్నోర్ చేశారనుకో సమాజం, అది చాలా సూసైడ్ అన్నది. ఆ స్థితికి మన జీవితాన్ని దిగదార్చుకోవద్దు. మనం ఎక్కడున్నామో ఆ క్షేత్రాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు దేవాలయంలో బీడి తాగుతారా? ఎందుకు? క్షేత్రానికి ఒక బలం ఉంటుంది. ఆ క్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉండాలి. అట్లా ఒక గురువుగారి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒక ఇంట్లో ఎలా ఉండాలో అలా ఫ్రీడమ్ ఉంది కదా అని గోడలెక్కి ఏదో చేసి నీకు నచ్చింది రాసావనుకో, క్షేత్రంలో నీ స్థానం కోల్పోతావు. ఇది అందరికీ వర్తిస్తుంది, కానీ చాలామందికి స్పృహ ఉండదు. తెలుసో తెలియకో ఏదో తప్పు చేయొచ్చు, దాన్ని సవరించుకోవచ్చు. అది నువ్వు అనుకున్నంత మాత్రం జరగదు. కాలం స్మాల్ మిస్టేక్, బట్ కాలం డిసైడ్ చేస్తుంది దాని రిపర్కాషన్, దాని కరెక్షన్ జరుగుతుందా లేదా అన్నది. చాలా ఎరుక కావాలి. అందుకని ఇది జనరల్ అబ్జర్వేషన్, బట్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎవ్రీబడి. సో నాకు అవసరం లేదంతో మొదలై నేను వెళ్ళిపోతాను ధమ్కి ఇచ్చి, ఆ తర్వాత దాన్ని కూడా ఎవరు పట్టించుకోపోతే అప్పుడు నేను చచ్చిపోతా అని, దాన్ని ఎవరు పట్టించుకోపోతే అప్పుడు లైఫ్లో వైరాగ్యము లేకపోతే జ్ఞానము, ఓహో నేను అవసరం లేదన్నమాట అని ఒకసారి వస్తుంది. నేను పోయినా ఎవరికి అవసరం లేదు, నిరాశపడుతున్నాడు ఒకడు, ఓహో నేను పోయినా ఎవరు పట్టించుకోవట్లేదని వాడు ఆనందపడతాడు. ఓహో దిస్ ఈజ్ లిబరేషన్. నువ్వు ఎట్లా తీసుకుంటే అట్లా, నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా లైఫ్ కనిపిస్తుంది. అది నీ యొక్క ప్రెరోగేటివ్, నీ ఇంటెలిజెన్స్. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నా, లైఫ్ని మరీ సీరియస్గా తీసుకోవద్దు, సిన్సియర్గా తీసుకోవాలి. మానవ సంబంధాలని సరిగ్గా ఆపరేట్ చేయకపోతే లైఫ్ నరకంగా మారిపోతుంది, ఒక ముళ్ళకంప చుట్టుకున్నట్టుగా అయిపోతుంది. అందుకని మీ నోటి నుంచి వచ్చే మాట, మీరు చూసే చూపు, ఆడుకునే పరాచకాలు, ఎక్స్ట్రా జోకులు, ఇదంతా మీ ఫ్రీడమ్ని నాశనం చేయడానికి వచ్చినాయని తెలుసుకోండి. బీ డిప్లొమాటిక్ విత్ ఎవ్రీబడి. అతిగా మాట్లాడొద్దు, అతి చనువద్దు. భుజం మీద చేసినా ఏమనట్లేదని భుజం మీద చేయకండి. అసలు ఎవరిని ముట్టుకోవద్దు. వెరీ రేర్లీ ఒకరో ఇద్దరో కలుస్తారు, వాళ్ళని కూడా చాలా గౌరవంగా. తర్వాత ఫ్రెండ్షిప్ పెరగొద్దు, తగ్గొద్దు. పెరుగుతుందా అది వినాశనానికి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్షిప్ న్యూట్రల్గా ఉండాలి. కలిసినప్పుడు ఎట్లా ఉందో 50 ఏళ్ళకి అట్లాగే బాపు రమణ, ఒక సునీల్ త్రివిక్రమ్, వాళ్ళు ఏం భుజాల మీద చేతులు వేసుకొని చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు వాళ్ళు. అప్పుడే లైఫ్లో వర్క్ జరుగుతుంది, అప్పుడే డిస్టర్బెన్సెస్ రావు. ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది. దే రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకరి గురించి ఒకరు పాజిటివ్గానే చెప్పుకుంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ మన స్కూల్స్లో, విద్యాలయాల్లో చెప్పరు, విశ్వవిద్యాలయాల్లో. మనమే తెలుసుకోవాలి. సో జీవితం అనే కొలిమిలో మనమే కాగాలి, వేగాలి, తప్పదు. ఎవరి అవగాహన వాళ్ళది. కానీ కొన్ని మూల అవగాహనలు చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్థిరపడుతుంది. తర్వాత ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడము, కంప్యూటర్ నేర్చుకోవడం, తర్వాత అది నువ్వు సెటిల్ అయినాక నేర్చుకోవచ్చు. 60 ఏళ్ళకి కూడా నువ్వు ఏమంటారు ఒక డిగ్రీ తెచ్చుకోవచ్చు. కానీ 60 ఏళ్ళకి బుద్ధి ఎట్లా వస్తుంది? అందుకని ఎప్పుడూ ఇలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. నేను వెళ్ళిపోతా అని కానీ, వాడు వెళ్ళిపోతే సస్తివి నువ్వు. నేను చస్తా అంటే ఎవడు పట్టేసి లా లేదనుకో వాళ్ళే చంపేస్తాను నేను. ఆ చట్టం ఉంది కాబట్టి భయపడుతున్నారు. అసలు నేను చస్తా అంటే
ఉండు మేమే చంపుతాం, మాకు కూడా ఒకసారి పోయి తీసుకొచ్చి రాడేసి కొట్టేస్తాం. జస్ట్ ఎందుకు చేసుకోవట్లే, కేసులు అవుతున్నాయి కాబట్టి. ఎందుకు చంపితే భయపడుతున్నారు, వాళ్ళ మీదకి వస్తుందేమో అని. మీ మీద ప్రేమ కాదు, బొంగు కాదు. దయచేసి ఆ మిత్తులో బతకండి. ప్రేమ ఎప్పుడు ఉంటుంది, నీ యొక్క లిమిటేషన్స్లో నీవు ఉండి పూర్తిగా దేంట్లో ఇంటర్ఫియర్ కాకుండా నువ్వు ఒక చిన్న రెస్పెక్ట్తో ఒక ప్లేస్లో ఉంటే అప్పుడు ఒక చిన్న కంపాషన్, లవ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అతి చనువు వల్ల, అతిగా మాట్లాడుకోవడం వల్ల చెడిపోవడమే ఉంటుంది, బాగుపడడం ఉండదు ఉండదు ఉండదు. ఇది సలహా కాదు, నా సంపూర్ణ. ఇప్పుడు నేనున్నా, మా ఫ్రెండ్ హరి ఉన్నాడు, నేనున్నా, నాకున్న స్నేహాలు ఉన్నాయి. అది ఎన్ని సంవత్సరాలు అంతే ఉంటుంది. నేను హరి మీద ఇప్పటివరకు భుజం మీద కూడా చేయలేదు. ఐ నెవర్. ఒక 2 ఫీట్ల గ్యాపే. హరి అని పిలుస్తాను, ఏరా అనను. ఒక్క మాట చెడిపోతుంది, అది డెస్ట్రాయ్. ఫ్రెండ్షిప్ అయింది, 20 ఏళ్ళు అయింది, ఏరా అనే చనువు ఎందుకన్నాలి, ఏరా అని బలుపా నీకు? ఫస్ట్ ఎట్లా మాట్లాడినావు అట్లే మాట్లాడు. ఫ్రెండ్షిప్. మా షాలి ఉన్నాడు, వాడిని ఏరా అని పిలుస్తాను. ఫస్ట్ కలిసి మేము కాలేజ్ మేట్స్, అక్కడి వరకే. బూతులు గీతులు ఏం లేవు. ఒకరి వస్తువు ఎవరు ముట్టుకోకూడదు, ఒకరి గురించి ఒకరికి చాడీలు చెప్పుకోకూడదు, తొడల మీద భుజాల మీద చేతులు వేసుకోకూడదని చెప్తున్నా. వేసుకుంటే మీ కర్మ. ఫ్రెండ్షిప్ అట్లనే డిజాల్వ్ అవుతుంది. బౌండరీ ఉండాలి. ఇది ఎవ్వరు చెప్పరు, ఏ యూనివర్సిటీ చెప్పదు, ఏ యూట్యూబర్ చెప్పడు. అందుకని నేను నా అవగాహనలో చెప్తున్నా, మీరు ఆలోచించుకోండి. డోంట్ బిలీవ్ ఇన్ మై వర్డ్స్. నా జీవితంలో నాకు ఒక్కరితో స్నేహం పోలేదు 2009 నుంచి. దానికి ఏకైక కారణం క్లియర్ బౌండరీ. ఎప్పుడూ ఆ గీత దాటను, ఎవరిని విసిగించను. ఇప్పుడు ఫ్రెండ్ వచ్చాడు, భోజనం చేస్తావంటే వద్దు అన్నాడు అనుకో, ఓకే. ఇది ఫ్రెండ్షిప్కి మనం ఇచ్చే రెస్పెక్ట్. తినువే అమ్మ మాట్లాడుతున్నావు, లేక వచ్చిన తిను చాలా అన్నాడు భోజనం పెడుతుంటే, కొంచెం పెట్టుకో. ఇట్లాంటి వెధవ పనులు చేయకండి. వాడికి ఆకలి అయితే వాడు తింటాడు, ఇప్పుడు కాకపోతే 1 గంట తర్వాత తింటాడు, లేదా బయట సమోసా తింటాడు. విసిగించొద్దు ఒక మనిషిని. మీ ప్రేమ అనే ఈ డ్రామాలతో విసిగించొద్దు ఒక మనిషిని. వెరీ బ్యాడ్. నేను అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టి నేను దూరం పెట్టేస్తాను. ఎవడైతే నేను పోగానే అన్నం పెట్టిన తర్వాత రెండోసారి వద్దన్న వడ్డించడం ఇంటికి పోని, కానీ ఇంకా వేరే వాళ్ళకి వడ్డించుకోండి. వాళ్ళ జీవితమే అది, వడ్డించుకోవాలి, ఎక్కువ పెట్టాలి. అదే పెద్ద సరదా అనుకుంటారు, సరసం. వద్దంటే ఇట్లా వద్దు చేయి అడ్డం పెడుతూనే చేస్తారు అసలు. దానికి మా ఫ్రెండ్ ఉన్నాడు మల్లికార్జున్ అని, వాడు అద్భుతంగా చేశాడు. ఒకసారి ఇది చెప్పి ముగిస్తా. ఓ పెళ్ళికి వెళ్తే అందరం కూర్చుందాం బంతి భోజనం, నాతో ఏదో మాట్లాడుతున్నాడు. నా లైఫ్లో నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. అంత క్లారిటీ చూడలేదు నేను ఇక్కడ. వాడి జీవితంలో స్నేహాలు లేవు, శత్రుత్వాలు లేవు, ఎప్పుడు న్యూట్రల్గా ఉంటాడు. అంతే, ఎంత అవసరం అంతే మాట్లాడతాడు. 2 నిమిషాలు ఇంటికి వచ్చిన టీ తాగడు. వాడిని చెప్తాడనమాట, నేను తాగనండి టీ. ఎందుకు తాగవు? లేక మా ఇంటికి వచ్చినావు, చూడండి నేను తాగనని చెప్పాను, విసిగించు, ఉండాలా వెళ్ళిపోవాలని. అంత సూటిగా ఉంటుంది వాడు. ఎందుకు తాగమని అడిగితే చెప్తాడు, ఒక కేఫ్టేరియా ఉంది, అక్కడ మాత్రమే తాగుతాను, ఆ ఒక్క టీనే నాకు నచ్చుతుంది, అక్కడి నుంచి పోయి తీసుకొచ్చి తెప్పియండి తాగుతాను, మీ ఇంట్లో తాగను, నా బాడీని ఖరాబ్ చేసుకొని చెప్తాడు. ఇంత సూటిగా చెప్పేవాడు నేను ఆ జీవితంలో చూడలే. మనం కొంత లిబరల్గా ఉంటాం, ఏదో టీ అని, అట్లా ఉండడు. ఒక ఊరు వెళ్తే సబ్బు తీసుకుని వెళ్తాడు, టవాల్ తీసుకుని వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ బాత్రూమ్ చూస్తాడు, చూసిన తర్వాత నేను ఇక్కడ స్నానం చేయనని చెప్తాడు. ఎందుకంటే నాకు నచ్చలేదు బాత్రూమ్. వాళ్ళు ఫీల్ అయ్యారు అనుకో, వాళ్ళని వదిలేస్తాడు. అర్థం చేసుకుని వాడితో ఉంటాడు. వాడు ఫ్రెండ్స్ తక్కువ, కానీ ఉన్నవాళ్ళు సూపర్ ఫ్రెండ్స్. అందులో నేను ఒకటి, నా అదృష్టం. సంవత్సరానికి 2 సార్లు మాట్లాడుకుంటాను. నా ఆటోబయోగ్రఫీలో అతని గురించి 2 చాప్టర్స్ రాశా. నా కజినే, చాలా గొప్పవాడు. అంటే మంచి బ్యూటిఫుల్ లక్షణాలు ఉంది. పూర్తి ఏకాంత. వాడి రూమ్ ఉంటుంది, యూ హ్యావ్ టు సీ దట్ రూమ్. ఎంత క్లీన్ ఉంటుందంటే అంత క్లీన్. ఒక్కడే ఉంటాడు. ఒక మంచం ఉంటుంది, ఎక్కడి వస్తువు అక్కడ. ఎగ్జాంపుల్, ఈ గింజ ఇక్కడ ఉంది, 20 ఏళ్ళ తర్వాత అక్కడే ఉంటుంది. అక్కడ వేరే వాడు వస్తే ముందే చెప్తాడు, ఎక్కడి వస్తువు అక్కడే పెడితేనే ఉండు, లేకపోతే దొబ్బేసి హోటల్ రూమ్ తీసుకొని రాడు. నో జోక్స్ ఇక్కడ. నువ్వు జోక్స్ చేయకు, నా టైం బర్బాద్ చేయకు. నో, నీ జోకులంతా వేరే వాళ్ళతో చేసుకోపో. ఇది ఏం కామెడీ హౌస్ కాదు. నువ్వు వచ్చిన పని చేసుకో, గౌరవంగా ఉండు, వెళ్ళిపో, బాత్కతాం. ఒకసారి భోజనంలో బంతిలో కూర్చుంటే పప్పు వేసుకోవాలి. వద్దండి, వేసుకో మంచిగా ఉంటుంది, వద్దని చెప్పిన. ఏం కాదు వేసుకో, లేక వచ్చిందో మా ఇంటికి. అప్పుడు ఏం చెప్పాడంటే, వేసుకో కానీ నేను తినను అని నాతో మాట్లాడుతున్నాడు. అంతే. ఈ పిల్లానికి ఎంత గర్వము. ఏది తీసుకోలేవాడు. ఆమె చాలా మాట్లాడినది వాడిని, అసలు కేర్ కూడా చేయలేదు. ఆమె ముఖం కూడా చూడలేవాడు. ఈనాటికి ఆమె గురించి ఆలోచించి ఉన్నాడు వాడు. బక్వాస్ అది. అదేం ప్రేమ కాదు, బొంద కాదు, ఉత్తది ఆట. సరే, నువ్వు మొగుడుతో ఆ జోకులు వేయలేవు, నీకు బంధువులతో వేయలేవు, ఎవరైనా కొత్త వస్తే అంత జోకులు వేయాలనుకుంటున్నావు అంతే. నువ్వు వెరీ బోరింగ్ యాటిట్యూడ్ అది. వాడు క్లియర్గా ఉన్నాడు.
వేసుకో, నేను తినను. అంటే నీ సరదా నీది, నేను తినను. నువ్వు పప్పు కాకపోతే, సాంబార్ కాకపోతే, పచ్చడి కాకపోతే ఏమన్నా వేసుకో, నేను తినను అని చెప్పి నాతో మాట్లాడుతున్నాడు. దయచేసి జీవితాన్ని సరిగ్గా క్యాల్కులేటివ్గా చూడాలి. ఎక్కువ తక్కువ అయిందా బ్యాలెన్స్ కోల్పోతుంది. సేమ్ బండిలాగే, ఇటు కావద్దు ఇటు కావద్దు, ఇట్లే ఉండాలి. 50 కిలోమీటర్లు పోయినా, 100 కిలోమీటర్లు పోయినా, 1,00,000 కిలోమీటర్లు ఇంతే. నీకు వచ్చింది కదా అని కట్టుకొట్టావు, మూతి పని రాలుతాయి. అందుకని ఫ్రెండ్షిప్ని, ప్రేమని, ఆ తర్వాత మానవ సంబంధాలని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఒక ప్లేస్లో ఉన్నావు, దాన్ని అపార్థం చేసుకోవద్దు. ఒకటి మంచితనాన్ని బలహీనత అనుకోవద్దు. ఎప్పుడు మైండ్ చేస్తుంది అటువంటిది, నాకు తెలుసు. నేను కూడా కొన్నిసార్లు చేస్తున్నాను. అలా చేయొద్దు. ఈ సలహా కాదు, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే ఎవడు సావు వాడు చావాల్సిందే. ఇఫ్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. నాకైతే 100% నాకు మానవ సంబంధాలు దెబ్బతినవు. ఎందుకంటే నేను పూర్తి నా లిమిట్లో ఉంటాను. నా ఇంట్లోనే నేను లిమిట్గా ఉంటా. నా ఇంట్లోనే ఇప్పుడు నా బిడ్డ ఉంది, ఆ బిడ్డ నాకు సంబంధించిన కబోర్డ్ని ముట్టుకోను. దాంతో దాన్ని అసహించుకుంటున్నాను కాదు, ఒకవేళ దాన్ని ముట్టుకుంటే తన పర్మిషన్ ఉండవలసిందే. ఇది మినిమం సంస్కారం అనమాట. ఇది మా ఇల్లే, నేనే కట్టించినా, ముట్టుకుంటే ఏమవుతుంది, ఏమైనా ఎత్తుకపోతామా, ఇట్లా అయిపోయింది, చెడగొడుతున్నావు, అయిపోయా, మాటకి నాశనం చేస్తున్నాను. నువ్వు నాశనం చేయొద్దు నీ ప్రవర్తన, అంతకుమించి ఏమీ లేదు. అందుకని చివరిగా చెప్పాలనుకుంటున్నది, మీరు ధమ్కిలు ఇచ్చిరనుకో, కోల్పోయేది నీవే. ఈ ప్రపంచం ఏమి కేర్ చేయదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చచ్చిపోయారు, లతా మంగేష్కర్ చచ్చిపోయింది, మహమ్మద్ రఫీ చచ్చిపోయిండు, చార్లెస్ చాప్లిన్ చచ్చిపోయిండు, ఆ తర్వాత గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ఫ్రెడరిక్ నీషే చచ్చిపోయిండు, ఆ తర్వాత జీన్ పాల్ సార్త్రే చచ్చిపోయిండు, అరిస్టాటిల్ చచ్చిపోయిండు, రామకృష్ణ అందరూ చచ్చిపోయారు. క్యా ఫరక్ పడా, కుచ్ ఫరక్నే పడతా. నీది కూడా పనికిరాని ఫోటో పెట్టుకుంటారు, అంత దారుణంగా ఉంటుంది. అంటే ఎవరికి ఇష్టం కూడా ఉండదు. అందుకని ఉన్నప్పుడే మంచిగా ఉండు. ఫ్రెండ్షిప్ అంటే అతిగా ఉండడం కాదు. కుటుంబం అంటే దమ్కిలేయడానికో, నీ అనుకున్నవి నెరవేర్చుకోవడానికి కాదు, కలిసి ఉండడానికి అదొక వేదిక. దాన్ని నాశనం చేసుకోవద్దు. మళ్ళీ ఒక ప్లేస్ దొరకదు. నీకు స్థానబలం క్రియేట్ అవ్వడం చాలా కష్టము, చాలా కష్టము, చాలా 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 కష్టం. ఈ స్థానబలం అన్న విషయాన్ని దయచేసి జ్ఞప్తికి పెట్టుకోండి. ఒక చిన్న రాయి కాణిపాకంలో ఒక 1000 ఏళ్ళుగా ఉండటం వల్ల అది దైవమైంది. స్థానానికి అంత బలం ఉంటుంది. ఒక రమణ మహర్షి అరుణాచలం వచ్చి అక్కడి నుంచి కదలకుండా ఉండటం వల్ల అదొక దివ్యక్షేత్రమైంది. అతను నడిచిన నేలకు ఒక మీనింగ్ వచ్చింది. అట్లా నువ్వు పట్టుకున్న వస్తువు స్థానం నీవు పట్టుకోవడం వల్ల, నువ్వు ఆ ప్లేస్లో దాన్ని ఉపయోగించడం వల్ల దానికి ఒక వాల్యూ వస్తుంది. నువ్వు ఇవ్వాల్సిన అవసరం లే. శక్తి క్షేత్రం అంటే అదే. అందుకని నేను చెప్పే విషయాలు కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపించవచ్చు ఒక్కొక్కసారి, కానీ హృదయంలో నుంచి మాట్లాడుతున్నా. బికాజ్ ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ. అందరూ సామరస్యంగా బతకాలి. పంతాలకు పట్టింపులకు పోకండి. దానివల్ల ఏమీ రాదు. నువ్వు డెత్ బెడ్ మీద ఇట్లా పండుకొని ఉంటావు కదా, అప్పుడు తెలుస్తుంది ఎన్ని గంటలు ఆర్గ్యుమెంట్లో పోగొట్టుకున్నా, ఎన్ని గంటలు ఏడ్చి నాశనం చేసుకున్నా, ఎన్ని గంటలు బాధపడి నాశనం చేసుకున్నా, ఎన్ని గంటలు వేరే వాళ్ళ గురించి ఆలోచించి నాశనం చేసుకున్నా. ఇప్పుడు ఒక్కడూ లేడు. అప్పుడు సాధించుకున్న విజయాలు, ఆ రోజు గెలిచిన ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు నాకేమీ ఉపయోగపడలేదు. ఒక పాట నేర్చుకుంటే ఎంత బాగుండు, ఒక పుస్తకం చదివింటే ఎంత బాగుండు, నాకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళింటే ఎంత బాగుండు, నాకు నచ్చిన దేవాలయానికి వెళ్ళింటే ఎంత బాగుండు. ఏమీ చేయలేదు. అట్లా బాధపడి మరణించకుండా ఇప్పుడే మీ సమయాన్ని మీకోసం నిర్వర్తించండి, వేరే వాళ్ళను గౌరవించండి. ఇంతే నేను చెప్పాలనుకున్నది. టాటా, బాయ్ బాయ్. ఈసా రసోయిసా. ఎంజాయ్ లైఫ్. డోంట్ డిస్టర్బ్ ఎనీబడి.